నుంచి మన ఖమ్మం పట్టణ డిఎస్పీ సురేష్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన శంతనశ్వయ్య గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి అదేవిధంగా సన్మానానికి చేసినటువంటి మన అడిషనల్ ఎస్పీ గారికి సాయికృష్ణ గారికి నాతో డిఎస్పీలకు ఆఫీసర్స్ పోలీస్ స్టాఫ్ ముఖ్యంగా శంతన్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కేవలం 2 నెలలు మాత్రమే శంతన్ గారితో కలిసి పనిచేశాను. అయితే ఆ 2 నెలల కంటే ముందే వితిన్ 15-20 డేస్లోనే ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ హిజ్ వర్కింగ్ స్టైల్. నరేష్ రెడ్డి సిఐ గారు చెప్పింది 100% నిజం. ఒకరోజు అడిగితే ఓపెన్గానే ఫోన్లోనే అన్నాను, శంతన్ అంటే ఇంకా బాగాలేదు మీరు వెళ్ళండి. దట్ ఈస్ ట్రూ. అంతేకాదు ఒక 2-3 ఎలక్షన్ బందోబస్తుల్లో కూడా, అదేవిధంగా విఐపి ప్రోగ్రామ్స్లో కూడా ఏది అడిగినా సార్ అది చేసేస్తాం సార్ అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా. అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు అతని కాన్ఫిడెన్సు, అతను ఆన్సర్ ఇచ్చే విధానం బట్టి అర్థమైపోద్ది మనకి, ఈ పని అవుతుందా, అయితే ఎట్లా అయిపోద్ది అనేది పర్ఫెక్ట్గా అతను మాట్లాడే స్టైల్లోనే మనకి 100% అర్థమైపోద్ది. ఆ రకమైన అతను ఫోన్లోనే సార్ చేద్దాం సార్ అంటే ఇంకా నాకు అర్థమైపోయేది ఈ పని పర్ఫెక్ట్గా కాబోతుంది అని. సో ఆ విధంగా తన వర్కింగ్ స్టైల్. ఇంకొకటి ఏంటంటే, నేను వచ్చిన 10-15 రోజులకే ఈజ్ గోయింగ్ టు బి రిటైర్డ్ ఆన్ December 31 అని తెలిసింది. మామూలుగా ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా ఆ ఈఎల్స్ అవి వాడుకొని లాస్ట్ 6 months 3 months అలాగా ఖాళీగా ఉందాం, హ్యాపీగా ఉందాం అని చూస్తారు. బట్ ఆయన మాత్రం తన హ్యాపీనెస్ని ఉద్యోగంలో వెతుకుతున్నారు. ఈజ్ రియల్లీ ఇంటెలిజెంట్ అండ్ గుడ్ వర్కర్. ఎందుకంటే ఎట్లాగో రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటాం కాబట్టి 30 ఏళ్ళ నుంచి ఎక్కడైతే ఆనందం పొందుతున్నామో అదే ఆనందాన్ని కొద్ది కాలం పొందుతామని డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికి చాలామంది చెప్పారు ఈజ్ స్మార్ట్ అండ్ యూత్ అని. ఆయన యూత్కి స్మార్ట్నెస్కి అదే కారణం. ఉద్యోగంలో కనుక నిజంగా మన హ్యాపీనెస్ని పొందగలిగితే, మీరు ఆలోచించండి, మన జీవితంలో ఎక్కువ కాలం గడిపేది మన ఉద్యోగంలోనే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఇప్పుడు మనం ఉన్నాం ఆఫీస్లో లేము, కానీ నిజంగా చెప్పాలంటే ఉద్యోగంలో ఉన్నట్టే. మనం ఫోన్లో మాట్లాడుతున్నాం ఇంట్లో ఉండి, ఆఫీస్లో లేము కానీ ఉద్యోగంలో ఉన్నట్టే. అంటే మనం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మానసికంగా ఉద్యోగంలో ఉంటాం. అంత అంటే దాదాపుగా 80% ఆఫ్ అవర్ టైం నిద్రపోయే టైం తప్ప మిగతా టైంలో 80% మనం ఆ ఉద్యోగం గురించి ఆలోచిస్తూనో చేస్తూనో బతుకుతాం. అలాంటి ఉద్యోగాన్ని నిజంగా ప్రేమిస్తే అందరూ కూడా శంతన్ గారి లాగా ఇప్పటికీ ఎప్పటికీ యంగ్గా ఉంటారు. దానికి కారణం ఏంటంటే, మన మనసులో ఒత్తిడి లేకపోతే, ఆనందంగా ఉంటే నిజంగా ఆ రిఫ్లెక్షన్ అనేది మన ఫేస్లో కూడా ఉంటుంది. ఆ విధంగా మానసికంగా స్ట్రెస్ లేకుండా మీరందరూ కూడా అదేవిధంగా ఉద్యోగాన్ని ప్రేమించి ఉద్యోగంలో ఎంజాయ్మెంట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా శంతన్ గారికి, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి, ఆయన సక్సెస్ అయ్యాడంటే దాంట్లో ముఖ్యమైన పాత్ర వారి కుటుంబ సభ్యులది. ఆయన్ని నిరంతరం వెన్నంటి ప్రోత్సహించిన వారి శ్రీమతి, అదేవిధంగా వారి పిల్లలకి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్కి ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ తరఫున వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా శ్రీ శంతన్ గారు మొన్ననే మాట్లాడాను నేను, ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదని చెప్పినారు. అది కొద్దిగా నాకు బాధ కలిగించింది. ఏ ఉద్యోగికైనా రిటైర్మెంట్ రోజునే చెక్ కనుక ఆయన చేతిలో పెట్టగలిగితే నిజంగా దే విల్ ఫీల్ హ్యాపీ. అది కొన్ని చోట్ల చూశాను. శంతన్ గారికి సాధ్యమైనంత త్వరగా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలని, అదేవిధంగా ఆయన యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తామని. థ్యాంక్ యూ సార్. మరియు ఇలాంటి వీడ్కోలు సభను మనందరి తరఫున ప్రేమతో ఆదరణతో తీసుకుంటున్న శంతన్ గారికి, ముందున్న పోలీస్ అధికారులందరికీ ప్లస్ కుటుంబ సభ్యులకు, ఇతరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా అదృష్టం నేను ఈ కార్యక్రమానికి ఇంక్లేజ్ డిఎస్పీ ఉన్నా కూడా నన్ను పిలిచినందుకు ఫస్ట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా. రెండవది ఏంటంటే, ఈ సభకు రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే శంతన్తో దాదాపుగా ఒక 10 సంవత్సరాలు నా వివిధ హోదాల్లో ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నాకు 2, ఒకటి గురువు, ఒకటి శిష్యుడు.
గురువు ఎలా అంటే నేను 89 బ్యాచ్ ఇక్కడ వచ్చి జాయిన్ అయినప్పుడు కొంతమందిని చూసి పని నేర్చుకోవాలనేది. అందులో శంతన్ ఒకడు. ఆ రోజుల్లో అతను హెడ్ కానిస్టేబుల్. అంటే మేము గర్వంగా ఫీల్ అయ్యేది. కొంతమంది ఇన్స్పెక్టర్లు అప్పుడు నా సీనియర్ 76 బ్యాచ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ చెప్పేది, చూడవా వెంకటనారాయణ చూడు, శంతన్ చూడు, రాధాకృష్ణన్ చూడు, తర్వాత కృష్ణారెడ్డి చూసి నేర్చుకోండి మీరు పని. ఆ రోజుల్లో డైరెక్ట్ ఎస్ఐలము మేము 20-25 మంది మాత్రమే ఉండేవాళ్ళం. మిగతా అంతా మేము ప్రతి పనిని కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునేదే తప్ప మేము సొంతగా డిపార్ట్మెంట్లో పని నేర్చుకొని పుట్టలేదు. పని వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం. ఖమ్మం సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి. ఖమ్మం జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నందుకు అందరం గర్వంగా ఫీల్ కావాలి. ఇంకెక్కడో నాకు తెలియదు. నేను వివిధ హోదాల్లో వరంగల్లో పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను. కానీ ఖమ్మంలో పనిచేస్తున్నందుకు అనుక్షణం అనుదినం కూడా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇంత కుటుంబ వాతావరణం ఏ జిల్లాలో కూడా చూడలేదు. సబార్డినేట్ ఇంత ఫ్రెండ్లీగా, సబార్డినేట్ ఇంత దగ్గరగా చూసే అధికారులు కూడా ఈ ఖమ్మం జిల్లాలోనే ఒకటే చోట ఉన్నారు, ఇంకెక్కడ లేరని కూడా నేను గర్వంగా తెలియజేస్తాను. అలా ఉండటానికి అధికారులు ఎంత కారణమో సబార్డినేట్ కూడా అంతే కారణం. ఇక్కడ సబార్డినేట్ అంత గొప్పగా పనిచేస్తాడని భావన కూడా మీరు మర్చిపోవద్దు. అలానే నేను శంతన్ దగ్గర నాకు వివిధ హోదాలో లాస్ట్ నేను సబ్ డివిజన్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు నాకు 2 టౌన్లో పనిచేశాడు. తర్వాత ట్రాఫిక్ వచ్చాడు. ఈ ట్రాఫిక్లో పనిచేస్తున్నప్పుడు కానీ, నాకు 2 టౌన్లో పనిచేస్తున్నప్పుడు కానీ చాలా పెద్ద పెద్ద మర్డర్స్ జరిగినా ఏం జరిగినా కూడా శంతన్లో ఉన్న గొప్పతనం ఏం తెలుసా, అసలు ఏమాత్రం దొరకడు వెనకడు. ఏమైతే సార్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు కేసు అవుతుంది సార్, దొరకడా సార్, ఎడిపోతాడు సార్ అంటాడు. అంటే మీరు ఆలోచించండి కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చడానికి ఈ మైండ్ అనేది ఎంత స్థిమితంగా పనిచేస్తుంది అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన మనందరికీ నాకు కాదు గురువు. ఇక్కడున్న సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న జూనియర్ అధికారులందరూ ప్లస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అందరం కూడా మనం అతని దగ్గర నుంచి వారసత్వంగా ఆ సంపదను మనం తీసుకోవాలి. ఆయన రిటైర్ అయిపోతున్నాడు. ఆయన దగ్గర నుంచి మనం ఏం స్ఫూర్తి పొందాలంటే ఆయన చేసే పనితీరు, ఆయన ఆరోగ్య విధానం, ఆయన చేసిన పని వల్ల ఆయన పొందిన ప్రశంసలు. కొందరి వల్ల డిపార్ట్మెంట్ పేరు వస్తుంది, డిపార్ట్మెంట్ వల్ల కొందరికి పేరు వస్తుంది. కానీ డిపార్ట్మెంట్కే పేరు వచ్చిన వ్యక్తి మాత్రం శంతన్. డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఎంత మాట్లాడినా తనివి తీరదు శంతన్ గురించి. నాకు మిత్రుడిగా ప్లస్ నా సబార్డినేట్ గా, నా గురువుగా దొరికినందుకు నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా సంతోషపడుతున్నాను. అట్లానే మా అన్న ఒక మాట చెప్పాడు, అశోక్ అన్న, చాలా మంది ఇళ్లలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నందుకు నిజంగా లేడీస్ అందరు కూడా అయ్యో మళ్ళీ జన్మంటూ ఉంటే మా ఆయన మాత్రం పోలీస్ కావద్దని అనుకుంటారు. కానీ నిజంగా కూడా ఆయన పోలీస్ అధికారి కూడా వాళ్ళంతా సపోర్ట్ చేసేందుకు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత సక్సెస్ కూడా అయ్యేవాడు కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనీయులు. వాళ్ళని కూడా అతను ఎక్కడున్నా ఫస్ట్ శంతన్ మళ్ళీ కూడా ఇప్పుడు ఆయనకు మనం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం, ఏదో రిటైర్మెంట్ సంఘంలో తినాలి అని చెప్పి మా రాధాకృష్ణ చెప్పాడు. ఆయన రిటైర్ కాలేదు. పోలీస్ మనందరి ఖమ్మం జిల్లాలో ఎప్పుడు పోలీస్ అధికారులకు పనిన్నా ఆయన తప్పకుండా పోలీస్ అధికారిగా పనిచేస్తాడు. ప్లస్ నా దగ్గర ఆయనకు ఓపెన్ ఆఫర్ ఉంది. ఆయన ఏ రోజు ఉద్యోగం చేస్తా అన్నా ఈ రోజు కూడా ఆయనకు 50,000 ఉద్యోగం రెడీగా నడిచి వస్తాయని కూడా నేను ఆయనకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ వేదిక ద్వారా ఇలా రిటైర్ ఆఫీసర్లు అందరూ కూడా ఇంతకుముందు మన పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి రిటైర్ అయ్యారు, పనిలోకి వెళ్ళి రిటైర్ కాలేదు. పనిలోకి వెళ్ళి రిటైర్ అయితే చచ్చిపోతాం, పోలీస్ అధికారిగా మనం రిటైర్ అయ్యాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంకా 50 సంవత్సరాలు బతుకుంటాడు. ఏం కాదు 58 కదా, 108 సంవత్సరాలు బతకాలంటే మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన సర్వీసెస్ ఇప్పుడు డిపార్ట్మెంట్కి అందజేశాడు, కొంత కుటుంబానికి, అలానే కొంత సొసైటీకి. మనందరం సామాన్య గృహాల నుంచి ఈ ఉద్యోగాలకు వచ్చాం. మన తండ్రి ఎవరు అనే గట్టిగా అడిగితే రైతు కూలి లాంటి వాళ్ళ కుటుంబాల నుంచి మనందరం ఇంత పెద్ద హోదాలకు వచ్చాం. ఇదంతా సమాజం మనకి ఇచ్చిన సంపద, మనకు కొంత సమాజానికి ఇవ్వాలి. అందుకని రిటైర్మెంట్ ఆఫీసర్లు తప్పకుండా, నేను చాలా మంది ఇప్పుడు ఆఫీసర్లు సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ సమాజంలో, అలానే వారు కూడా కొంత సమాజ సేవలో కూడా కార్యక్రమాలు చేయాలని, సమాజంతో కూడా మెప్పు పొందాలని. ఇప్పటికీ పోలీస్ అధికారిగా మెప్పు పొందిన శంతన్ రేపు సామాన్య శంతన కూడా అమ్మో శంతన్ అన్న మా వాడలో ఉన్నాడు, ఈ పని చేస్తాడు, అది చేస్తాడు అనే చక్కటి పేరు తెచ్చుకొని శంతన్ భావి జీవితం చక్కగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శంతన్ ఎక్కడున్నా ఆయనకు చేయూతనియడానికి నేను రెడీ ఉన్నాను, నా కుటుంబానికి కూడా ఆయన చేయూతనియడానికి రెడీ ఉన్నానని మరొకసారి ఆయన కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన స్ఫూర్తి కావాలి మీరందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చివరిగా మన ముఖ్య అతిథి మన ఖమ్మం జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సాయి కృష్ణ గారిని
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సన్మాన గ్రహీత సెంటర్కి, వారి కుటుంబ సభ్యులకి నమస్కారాలు. ఇంత భావస్ఫూర్వకమైన ఉపన్యాసాలు అయిపోయి నేను మాట్లాడడానికి ఏం మిగలలేదు. బట్ ఎనీహౌ మన బాలకృష్ణ సెంటర్కి 50,000 రూపాయలు ఆఫర్ ఇచ్చాడు. వెరీ గుడ్. బేసికల్గా మనిషి ఎప్పుడు రిటైర్ కాడు. మనిషి రిటైర్ కాదు. ఎందుకంటే ఉద్యోగం అనేది జీవితం కోసం ఉద్యోగం చేస్తాము, తర్వాత బతుకుతూనే ఉంటాం. కాబట్టి మనిషి అని కూడా ఎవరు రిటైర్ కాదు. మనిషి రిటైర్ ఎప్పుడు అవుతాడంటే మన ఈసీజీ ప్యానల్ వచ్చినప్పుడు. కాబట్టి అది ఇంపార్టెంట్. రెండేది ఏంటంటే చింతన్ మీ గురించి మీరందరూ చెప్పారు. నేను వచ్చినప్పుడు కూడా నేను డైరెక్ట్ ఎస్ఐ అనుకున్నాను. నేను ప్రమోషన్ ఎప్పుడు కూడా అయిపోయాడు. చింతన్ గురించి, అతని యూత్ఫుల్నెస్ గురించి, అతని యాక్టివ్నెస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ దాన్ని బాగా చదువుతుంటారు. ఈ మనిషి జీవితంలో ఏదో యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ లేకపోతే సెడెంటరీ లైఫ్ ఎప్పుడైతే వచ్చిందో చావు దగ్గర పడుతుంది. అది ఆఫ్టర్ 70-75 ఇయర్స్ తర్వాత ప్రతి మనిషి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. చింతల్లాంటి కుర్రాళ్ళకి మాత్రం అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్వేస్ ఎప్పుడు ఎనర్జెటిక్ అండ్ బబ్లింగ్ విత్ ఆల్ ఎంతూజియాజం. కాబట్టి ఇంకా ఆయన గురించి వేరే మనం విషెస్ చేయమక్కర్లేదు. ఈ లివ్స్ హ్యాపీ లాంగ్ లైఫ్. మనకి ప్రతి విషయాల్లో కూడా యాజ్ ఎ సివిలియన్ మనకి ఆయన తోడుగా ఉండాలని మనం ఆయన ప్రార్థిద్దాం. ఫస్ట్ ఇష్యూ. రెండోది ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్, నా ఎక్స్పీరియన్స్, మనందరి ఎక్స్పీరియన్స్, మన డిఎస్పీ టౌన్ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంట్లో చాలా మనం టెన్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మన టెన్షన్ ఇంట్లో తీసేస్తాం. అది లేకుండా ఉండాలంటే ఇంట్లో వాతావరణం బాగుండాలి. మన ఇంట్లో మన భార్య బిడ్డలు ఎప్పుడైతే మనతోటి మనకేం కావాలో చూడడం మొదటి, మనకి క్యాజువల్గా మన ప్రేమగా ఆప్యాయంగా ఎప్పుడైతే పలకరిస్తారో, మనం బయట నుంచి రకరకాల వివిధ ప్రాబ్లమ్స్ తోటి ఇంట్లో అడుగు పెడతాము. అడుగుపెట్టి యూనిఫామ్ విప్పుతాము. విప్పిన యూనిఫామ్ మళ్ళీ వేసిన వరకు మనం ఆ టెన్షన్ లోన్ కాకూడదు అన్నట్టయితే, దో వీఆర్ 24 hours బౌండెడ్ పోలీస్ ఆఫీసర్, దానికి ఇంట్లో మన భార్య బిడ్డల తల్లిదండ్రుల అండ ఆసరా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడు ఖచ్చితంగా మనం బాగా రెజ్యూనేటెడ్గా మనం పనిచేయచ్చు. డిపార్ట్మెంట్ లాయల్గా 24 hours సర్వీస్ చేయొచ్చు. మంచి పేరు తెచ్చుకోవచ్చు. అటువంటి చక్కటి వాతావరణాన్ని చింతన్ వారి ఇంట్లో వాళ్ళ తల్లి, చింతన్ గారి భార్య, వాళ్ళ బిడ్డలు ఇచ్చారు అని మనకు తెలుస్తోంది ఆయన చూస్తే. కాబట్టి వారికి అందరికీ నా కృతజ్ఞతలు. చాలా మందికి ఈ వాతావరణం దొరకకపోవచ్చు. దొరికింది మనం ఇట్ ఆల్స్ ఇట్స్ రెసిప్రోకల్. మనం మన ఇంట్లో ఉంటాము, మన భార్య బిడ్డలు మన తరఫున అలాగే ఉంటారు. మనం ఎవరితో మాట్లాడకుండా మోరోస్గా ఉండి వాళ్ళ 4 తిట్టి మన రోడ్డు మీద మన టెన్షన్ అంతా ఇంట్లో తీయడం ఎప్పుడైతే మొదలెట్టామో అప్పుడు మనకి సేమ్ రెసిప్రోకల్గా రెసిప్రోసిటీ అదే ఉంటుంది. మనం అదే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ గొప్పతనం సెంటర్ని, వారి భార్య పిల్లలు ఇద్దరిది కూడా ఉంది. కాబట్టి వారిద్దరికి కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు. డిపార్ట్మెంట్కి ఇంత చక్కటి ఆఫీసర్లు ఇచ్చిన ప్రతి కుటుంబానికి నా కృతజ్ఞతలు. ఈరోజు సెంటర్ రిటైర్మెంట్ అనేది లేదు. రిటైర్మెంట్ కాదు, సెంటర్ ఒక స్టెప్ నుంచి 2వ స్టెప్కి వచ్చాడు. ప్రమోషన్ వచ్చింది, డాక్టర్కి వచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చివరిగా మన సన్మాన గ్రహీత, రిటైర్డ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో నుండి రిటైర్డ్ అయిన చింతన్ గారిని సభనం చేసి మాట్లాడాల్సింది